morning. Welcome back to new lesson, simple present tense. Today we are only going to learn simple present tense. ఈ రోజు క్లాస్లో మనం present tense కి సంబంధించినటువంటి ఫస్ట్ కైండ్ ఆఫ్ టెన్స్ సింపుల్ present tense. ఈ టెన్స్ ని మనం ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాం, దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఏంటి, అలానే దీన్ని ఉపయోగించి మనం ఎలాంటి సెంటెన్సెస్ ని మనం క్రియేట్ చేయొచ్చు ఈ లెసన్ లో నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్, వాట్ ఆర్ ద యూజెస్ అంటే ఎక్కడ దీన్ని ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు రెఫర్ యాజ్, దీన్ని రెగ్యులర్ యాక్షన్స్ అంటే ప్రతిరోజు చేసేటువంటి పనులు, దీన్నే మనం డైలీ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, ఈ విధంగా మనం దీన్ని యూసేజ్, హ్యాబిట్స్, యూనివర్సల్ అండ్ జనరల్ ట్రూత్స్, ప్రజెంట్ స్టేట్ అండ్ ప్రజెంట్ పొజిషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిరోజు చేసేటువంటి వాటిని మనం రెగ్యులర్ యాక్షన్స్ గాను, వాటిని రిపీటెడ్ యాక్షన్స్ గాను ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేయొచ్చు. అలానే హ్యాబిట్స్, అలవాటుగా చేసేటువంటి పనుల కోసం కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. జనరల్ అండ్ యూనివర్సల్ ట్రూత్ అంటే సహజ సత్యాలు, నిత్య సత్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. జనరల్ ట్రూత్, ద షుగర్ ఈజ్ స్వీట్. Regular actions, I go to school every day. Next, habits, after I eat food, I take milk. అంటే ప్రతిరోజు మనం ఒక అలవాటుగా చేసేటువంటి పనుల కోసం కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ప్రజెంట్ స్టేట్ ఆర్ ప్రజెంట్ పొజిషన్. ప్రజెంట్ స్టేట్ అంటే ప్రస్తుత స్థితి. ఐఎమ్ అ టీచర్ అంటే ప్రస్తుతం నేను టీచర్గా ఉన్నాను కాబట్టి దట్ ఈజ్ ప్రజెంట్ స్టేట్. ప్రజెంట్ పొజిషన్, ఐ హ్యావ్ అ కార్, నాకు కారు ఉంది, కారుని కలిగి ఉండడం అనేటువంటిది పొజిషన్. ఈ పాయింట్స్ అనేటువంటివి సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ కేవలం స్పోకెన్ పర్పస్ మాత్రమే ఇక్కడ నేర్చుకుంటున్నాం. అలానే డెప్త్ ఇన్ డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం దీని గురించి చూద్దాం. సెకండ్ స్టెప్, దీనికి సంబంధించిన స్ట్రక్చర్స్, సబ్జెక్ట్, వర్బ్ 1, SOES ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈ టెన్స్ కి సంబంధించి సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ 1 దట్ ఈజ్ కాల్డ్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, present form, SRES ఆబ్జెక్ట్. ఈ SRES అనేటువంటివి ఎక్కడ యూజ్ చేయాలో ఈ స్ట్రక్చర్స్ చూసినప్పుడు మనం నేర్చుకుందాం. సో ముందుగా మనం స్ట్రక్చర్స్ చూసి ఇటు వద్దాం. ఎగ్జాంపుల్స్ ఒకసారి చెక్ చేస్తే, షీ ఈట్స్ అ మ్యాంగో. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే షీకి ఓబ్ వచ్చింది, ఓబ్కి ఎస్ యాడ్ అయింది. సో మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఓబ్కి SRES ని యాడ్ చేయాలి. నెక్స్ట్ అంటే షీ ఈట్స్ అ మ్యాంగో, ఆమె మామిడి పండు తింటుంది. షీ డజంట్ ఈట్, ఇదే సెంటెన్స్ ని మనం, ఇది డజంట్ అంటే షార్ట్ ఫామ్, ఫుల్ ఫామ్ డస్ నాట్. షీ డజంట్ ఈట్ అ మ్యాంగో, ఆమె మామిడి పండు తినదు. థర్డ్ స్టేట్మెంట్, డస్ షీ ఈట్ అ మ్యాంగో, రేస్ చేయాలి క్వశ్చన్ కాబట్టి ఆమె మామిడి పండు తింటుందా, తింటదా అని చెప్పొచ్చు, అడగచ్చు. అలానే నెగటివ్ క్వశ్చన్ ని మనం ఫ్రేమ్ చేయాలి అంటే డజంట్ షీ ఈట్ అ మ్యాంగో అని అడగాలి. దీన్ని మరొక ఎక్స్ప్రెషన్ కూడాను డస్ షీ నాట్ ఈట్ అ మ్యాంగో అని కూడా మనం అడగచ్చు. WH క్వశ్చన్ చూస్తే
WH క్వశ్చన్ పాజిటివ్. వెన్ డస్ షీ ఈట్ అ మ్యాంగో? ఆమె ఎప్పుడు మామిడి పండు తింటుంది? అదే WH నెగటివ్ క్వశ్చన్ చూస్తే వై డజంట్ షీ ఈట్ అ మ్యాంగో? ఆమె మామిడి పండు ఎందుకు తినదు? ఇలా మనం క్వశ్చన్స్ ని చేయొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో హీ ఆర్ షీ అనేటువంటిది వచ్చినప్పుడు మాత్రమే ఓపికి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవుతుంది. అలా కాకుండా ప్రొనౌన్స్ ఐ వి యు దేలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయకూడదు. అలానే ప్రజెంట్ స్టేట్ ఐ యామ్ అ టీచర్. ప్రజెంట్ పొజిషన్ ఐ హ్యావ్ అ కార్. అని మాత్రమే పిలవాలి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్. ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేసి మీరు మాట్లాడటం ప్రారంభిస్తారని ఆశిస్తూ ఉన్నాం. దెన్ నెక్స్ట్ క్లాసెస్ we will go ahead in depth details of the simple present tense, again the full version where we get full knowledge on the simple present tense. మేము చేసేటువంటి వీడియోస్ మీకు ఇలానే చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ క్లాస్.